హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రవణ్ స్పీక్స్. ఈరోజు ఆగస్ట్ 6 కరెంట్ అఫైర్స్, టాప్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. అంటే మనం ఈ కరెంట్ అఫైర్స్లో మనము మెయిన్గా కవర్ చేసేది ఏంటంటే బేసిక్ పాయింట్ నుంచి అండ్ ఆల్సో న్యూస్ నుంచి ఎగ్జామ్ పాయింట్స్. సో మనం ఈ మూడు విధాలుగా మనం ప్రతి పాయింట్ను డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో మనకు ప్రతి పాయింట్కి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇన్ ఎగ్జామినేషన్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. So before going to the 6th August, first we will revise what are the current affairs yesterday we discussed. Okay. సో ఫస్ట్ మనము డిస్కస్ చేసింది ఏంటి, రెపో రేట్. సో రెపో రేట్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్కి ఎంత సెట్ చేశారు, 5.25%. అండ్ ఆల్సో మనకు నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 370. సో ఆర్టికల్ 370 ఎందుకు, సో జమ్మూ కాశ్మీర్కి స్పెషల్ స్టేటస్ రద్దు చేశారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మనకు వచ్చేసి దురంద్ కప్. సో దురంద్ కప్ మనకు ఏ గేమ్, దురంద్ కప్ బిలాంగ్స్ టు విచ్ గేమ్ అని మాట్లాడినాం. సో ఇట్స్ ఫుట్బాల్ గేమ్. సో ఇలాంటివి మనం నిన్న డిస్కస్ చేసాం. సో మనకు మీరు కంప్లీట్గా వెళ్ళాలంటే ఎస్టర్డే వీడియోస్ ఒకసారి మీరు చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. అలా ఆల్సో మనం మెటా గురించి కూడా మాట్లాడినాం నిన్న. సో మీరు ఫస్ట్ ఆ వీడియో చూడండి. సో మనం ఈరోజు డిస్కస్ చేసేది ఏంటంటే 6 ఆగస్ట్ టాప్ కరెంట్ అఫైర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈరోజు మనకు మెయిన్ ఏంటంటే డీలిమిటేషన్. సో అసలు యాక్చువల్గా డీలిమిటేషన్ అంటే ఏంటి అసలు అంటే, ఇప్పుడు మనకు పార్లమెంట్ మాన్సూన్ సెషన్స్ నడుస్తున్నాయి కదా. సో ఫస్ట్ దానిలో మెయిన్గా మనకు డీలిమిటేషన్ మీద చర్చ జరుగుతుంది. సో డీలిమిటేషన్ అంటే ఏంటి, సో డీలిమిటేషన్ అంటే మనకు ఇప్పటి వరకు ఉన్న లోక్సభ కానీ అసెంబ్లీ కానీ ఈ కాన్స్టిట్యూయన్స్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా బౌండరీస్ క్రియేట్ చేస్తారు బేస్డ్ ఆన్ మనకు జనాభా పరంగా. సో పాపులేషన్ పరంగా మళ్ళీ వాళ్ళు మన నియోజకవర్గాలను మళ్ళీ కొత్తగా తిరిగి డిజైన్ చేస్తారనమాట. అంటే ఈ పాపులేషన్ పరంగా సో ఈ నియోజకవర్గం ఇంతవరకు, సో దాని బౌండరీస్ అనేది సెట్ చేస్తారు. సో ఈ డీలిమిటేషన్ మీద మనకు ప్రధానంగా ఇప్పుడు పార్లమెంట్లో మనకు చర్చ జరుగుతుంది ఈరోజు. మనకు ఏది పార్లమెంటరీ మినిస్ట్రీ కిరణ్ రిజిజు పైన మరియు మన రాహుల్ గాంధీ ఆపోజిషన్ లీడర్కు బాగా చర్చలు జరుగుతున్నాయి మన పార్లమెంటరీ మాన్సూన్ సెషన్స్లో. సో డీలిమిటేషన్ మీద వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళేమో అసలు ఇలా ఉండొద్దు అని వీళ్ళు, సో ఇదేమో మనం ఇది కొత్తగా ఇలా చేస్తున్నామని వీళ్ళు మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా వీళ్ళు ప్రపోజ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఉమెన్ రిజర్వేషన్ బిల్. సో ఉమెన్ రిజర్వేషన్ బిల్ అంటే మనకు తెలుసు 33% రిజర్వేషన్ బిల్ అనేది మహిళలకు ఖచ్చితంగా ఇవ్వాలి అనేది వాళ్ళు బిల్లును ప్రపోజ్ చేస్తున్నారు. సో ఈ టూ డిస్కషన్స్ ఈరోజు మనకు పార్లమెంట్లో జరుగుతున్నాయి. ఉమెన్ రిజర్వేషన్ బిల్. సో ఈ టూ టాపిక్స్ మీద మనకు పార్లమెంట్లో మనకు డిస్కషన్ జరుగుతున్నాయి. పార్లమెంట్ మాన్సూన్ సెషన్స్ జరుగుతున్నాయి కదా. సో ఈ టూ టాపిక్స్ మీద మనము మెయిన్గా ఎగ్జామినేషన్ పాయింట్లో చూసుకుంటే డీలిమిటేషన్ మనము దేని ద్వారా చేస్తున్నాం, సో పాపులేషన్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే మన కరెంట్ బౌండరీస్ అనేది రీడ్రా చేస్తున్నాం. సో ఉమెన్ రిజర్వేషన్ బిల్కి వచ్చేసరికి హౌ మచ్ పర్సంటేజ్, సో మనకు ఉన్న కంప్లీట్ అసెంబ్లీ కానీ లోక్సభ కానీ హౌ మచ్ పర్సంటేజ్ రిజర్వేషన్ ఉమెన్స్కి మనం కేటాయిస్తున్నాం అనేది మన ఎగ్జామినేషన్ పాయింట్లో మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. We will go into our next topic, హిరోషిమా డే. సో హిరోషిమా డే అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది అటామ్ బాంబ్. సో మనకు ప్రపంచ యుద్ధాల్లో మొదటి అణుబాంబు మనకు హిరోషిమా మీద వేయడం జరిగింది. సో మనకు 1945 ఆగస్ట్ 6, 1945 రోజు హిరోషిమా పైన మనకు అణుబాంబులు అనేవి యుఎస్ వేయడం జరిగింది. సో ఇది ఇప్పుడు 81 ఇయర్స్ అవుతుంది. సో మనం అందువరకు దీని గురించి డిస్కస్ చేస్తున్నాం. సో దీనిలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసి మనకు హిరోషిమా డే ఏ రోజు అంటే ఎప్పుడు జరిగింది, 1945లో ఆగస్ట్ 6 నాడు మనకు ఇది అణుబాంబు అనేది హిరోషిమా పైన వేయడం జరిగింది. అండ్ ఆల్సో హిరోషిమా అనేది ఏ కంట్రీ, జపాన్. సో జపాన్ కంట్రీ ఇది హిరోషిమా. సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ లో మనకు మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో ఈ డే గుర్తుపెట్టుకోవాలి అండ్ ఆల్సో ఏ కంట్రీ అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. సో విల్ గో ఇన్ టు అవర్ నెక్స్ట్ టాపిక్. సో చెన్నై వాటర్ ప్రాజెక్ట్.
సో మనకు సిటీస్లో ఒక రింగ్ పైప్ లైన్ ప్రాజెక్ట్ అంటే ఒక చెన్నై ఈ, మొత్తం సిటీ మొత్తం ఒక రింగ్ లాగా ఒక పైప్ లైన్ అనేది వీళ్ళు చెన్నై వాళ్ళు చెన్నై గవర్నమెంట్ కొత్త సారీ తమిళనాడు గవర్నమెంట్ మనకు ప్లాన్ చేస్తున్నారు. అంటే సో మనకు ఎలాంటి వాటర్ అయినా మనకు అక్కడ నుంచి సో మనకి ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ ఎలాగా సేమ్ అవుటర్ పైప్ లైన్ అనేది ఒకటి ప్లాన్ చేస్తున్నారు. సో చెన్నై సిటీ అంతా మనకి ఆ పైప్ లైన్ ద్వారా మనకు వాటర్ ఇవ్వడానికి చూస్తున్నారు. సో దీనికి వాళ్ళు దగ్గర దగ్గర 3000 crores ఖర్చు చేస్తున్నారు. 3000 above crores. సో ఇది అనేది మనకు ఎంత నాకు తెలిసి ఇంతవరకు అయితే ఏ సిటీస్లో ఇలా ప్లాన్ చేయలేదు. మనకు తమిళనాడులోనే చెన్నైలో దీన్ని మెయిన్గా దీన్ని ఇనిషియేట్ చేస్తున్నారు. సో ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్. సో మనకు ఎక్కడ మనకు రింగ్ పైప్ లైన్ ప్రాజెక్టు ఎక్కడ మనకు స్టార్ట్ అవుతుందంటే అది తమిళనాడు, చెన్నై. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. దీనివల్ల మనకి ఏంటంటే ఫ్యూచర్లో వాటర్ ప్రాబ్లమ్స్ ఏం రాకుండా కంప్లీట్ ఈ రింగ్ పైప్ లైన్ ద్వారానే వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో అసలు సిటీకి వాటర్ ప్రాబ్లం లేకుండా చూస్తున్నారు ఫ్యూచర్లో. సో ఇది వన్ ఆఫ్ ద నాకు తెలిసి మంచి ప్రాజెక్ట్గానే ఉంటుంది ఫ్యూచర్లో. దీని గురించి డిస్కస్ చేద్దాం. సో విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్. సో నెక్స్ట్ టాపిక్ ఈస్ ఇండియా చైనా బార్డర్. సో మనకు బార్డర్ ట్రేడ్ అనేది ఒకటి ఉంటుంది. సో బార్డర్ ట్రేడ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ ఇండియాకు చైనాకు సరిహద్దు ప్రాంతాల్లో ఉండే ప్రజలు వాళ్ళకు అనుమతించిన వస్తువుల మీద సో వాళ్ళు వ్యాపారాలు స్టార్ట్ చేయడం అనమాట. అంటే వాళ్ళ వస్తువులు అమ్మడం కానీ కొనడం కానీ సో జరుగుతుంటాయి. సో ఈ బార్డర్ ట్రేడ్ అనేది మనకు మెయిన్గా జరిగేది షిప్కీ లా పాస్ బార్డర్. సో షిప్కీ లా పాస్. సో ఇది ఇంతకుముందు మనకు క్లోజ్ ఉండే ఈ బార్డర్, ఇప్పుడు మనకి ఇది మళ్ళీ ఓపెన్ చేశారు. సో దీనివల్ల మనకు ఇండియాకు చైనాకు మధ్యలో వాళ్ళకు వ్యాపారాలు చేసుకోవడానికి సింపుల్గా అవుతుంది. సో దీని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి ఈ బార్డర్ నేము. సో అండ్ ఆల్సో ఇది ఏ స్టేట్లో ఉంది అంటే హిమాచల్ ప్రదేశ్. సో హిమాచల్ ప్రదేశ్ స్టేట్లో మనకి ఈ బార్డర్ ఉంది, షిప్కీ లా పాస్ బార్డర్. సో దీనివల్ల మళ్ళీ బార్డర్ ట్రేడింగ్ అనేది మళ్ళీ స్టార్ట్ అయ్యింది. సో విల్ గో ఇన్ టు ద అవర్ నెక్స్ట్ టాపిక్. అవర్ నెక్స్ట్ టాపిక్ ఇస్ పార్లమెంట్ సెషన్స్. మనకు ఇప్పుడు ఇండియా పార్లమెంట్లో మనకు 3 సెషన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి బడ్జెట్ సెషన్, నెక్స్ట్ వచ్చేసి మాన్సూన్ సెషన్, తర్వాత మనకు వచ్చేసి వింటర్ సెషన్. ఇప్పుడు మనకు మాన్సూన్ సెషన్ జరుగుతున్నాయి. సో మనకు ఈ అంటే ఈ ఏ సెషన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో మాన్సూన్ సెషన్ వచ్చేసి జూలై అండ్ ఆగస్ట్లో జరుగుతాయి. సో ప్రస్తుతం అయితే మనకు చెప్పాను కదా ఆల్రెడీ డీలిమిటేషన్ అండ్ ఆల్సో ఉమెన్ రిజర్వేషన్ బిల్ అండ్ ఆల్సో మనకు నీట్ పేపర్ లీక్ పైన కూడా చాలా పార్లమెంట్లో చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి పార్లమెంట్కి వచ్చే రెగ్యులర్ సెషన్స్ ఏవేవి అంటే ఫస్ట్ వచ్చేసి బడ్జెట్ సెషన్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ మాన్సూన్ సెషన్ ఒకటి ఉంటుంది, అండ్ ఆల్సో మనకు వచ్చేసి వింటర్ సెషన్ ఉంటుంది. సో ఈ 3 అనేది కంపల్సరీగా ప్రతి ఇయర్ వీళ్ళు ఈ సెషన్స్ అనేది నడుపుతుంటారు. సో ఎగ్జామినేషన్ పాయింట్లో మనం గుర్తుపెట్టుకోవాలి. యా దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. అండ్ మనకి డైలీ కరెంట్ అఫైర్స్ అవి కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియో నచ్చితే మీకు ఈ కంటెంట్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.